Hi guys, welcome to my channel. In today's video I'm going to talk about జూలైలో మనం ఏమేమి నాటొచ్చు అనే విషయం మీద మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో మీరు గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉండుంటారు. మీకు కూడా గార్డెనింగ్ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది ఇంకా ఏమి స్టార్ట్ చేయకపోవచ్చు. అలాంటి వాళ్ళు యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ స్టిల్ హ్యావ్ స్కోప్ టు ప్లాంట్. ఈరోజు నేను జూలైలో ఏమేమి నాటొచ్చో అనే విషయం మీద మాట్లాడుతున్నాను. నేను కూడా నా గార్డెన్లో జూలైలో ఏమేమి నాటుతున్నానో మీకు చూపిస్తున్నాను. ఇండియన్ వెజిటేబుల్స్ స్పెషల్లీ ఏమేమి నాటొచ్చో చూద్దాం. ఫస్ట్ వన్ బీన్స్. బుష్ బీన్స్ కానీ పోల్ బీన్స్ కానీ మనం నాటొచ్చు. గార్డెన్లో చాలా స్పేస్ ఉన్నట్టయితే మీరు పోల్ బీన్స్ నాటుకోండి, లేకపోతే బుష్ బీన్స్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్. మీరు ఆల్రెడీ మొక్కలు నాటేసి ఉంటారు, అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో మీరు ఈ ఒక్కొక్క సీడ్ నాటుకుంటూ వెళ్ళిపోతే ఇది చక్కగా మీకు యూజ్ వస్తుంది. బిఫోర్ ఐ టాక్ అబౌట్ వాట్ వీ కెన్ ప్లాంట్ ఆల్సో, ఒక విషయం ఏంటంటే ఎవ్రీ ఏరియా డిఫరెంట్ ఉంటుంది. యుఎస్లో 1 to 13 జోన్స్ ఉంటాయి. వరల్డ్లో కూడా చాలా గ్రోయింగ్ సీజన్స్ ఉంటాయి. కానీ మీరు మీ లాస్ట్ ఫ్రాస్ట్ డేట్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఈ ప్యాకెట్ కొనేటప్పుడు లేదా మీ ఇంట్లో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్రాస్ట్ డే ఒకవేళ మీకు 3 months తర్వాత ఉందనుకోండి, అంటే 90 days, ఈ ప్యాకెట్ 50 daysలో హార్వెస్ట్ అని ఉందనుకోండి, దెన్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. ఇది మీకు 50 daysలో బిఫోర్ ఫ్రాస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తుంది. ఆ రకంగా మీరు ఫ్రాస్ట్ కంటే ముందు గ్రో అయ్యే క్రాప్స్ పిక్ చేసుకోండి. ప్రతి ప్యాకెట్ మీద డేస్ టు హార్వెస్ట్ అని ఉంటుంది, అది చూసి మీరు 50-60 daysలో అయిపోయే వాటిని పిక్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఆన్ ద లిస్ట్ ఇస్ బీన్స్. సెకండ్ వన్ కుకుంబర్స్ అండి. కుకుంబర్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. మనం మంచిగా దీన్ని సాలెడ్స్ లాగా తినేయచ్చు. ఎక్స్పెన్సివ్ ఉంటాయి స్టోర్లో కాబట్టి. ఆల్రెడీ నా దగ్గర కొన్ని గ్రో అవుతున్నాయి. మళ్ళీ నేను కుకుంబర్స్ ఇంకో బ్యాచ్ ప్లాంట్ చేయబోతున్నాను ఈరోజు. సో కుదిరితే మీరు కూడా కుకుంబర్స్ ప్లాంట్ చేయండి. ఓక్రా, బెండకాయ అండి. బెండకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి, పిల్లలకు కూడా చాలా ఇష్టం, టేస్టీగా ఉంటాయి కదా. నా దగ్గర ఉన్న వెరైటీ అయితే ఇది 56 days టు హార్వెస్ట్ అండి. 56 days అంటే 2 నెలల లోపల ఇది నాకు కాత వచ్చేస్తుంది. ఇది ఆర్గానిక్ ఓక్రా, నేను హోమ్ డిపోలో కొన్నాను. మీరు కూడా మీ లోకల్ స్టోర్లో చెక్ చేయండి. సో ఓక్రా ఈజ్ ఎ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి టొమాటోస్ చాలా రోజులు పడతాయండి గ్రో చేయడానికి. కానీ చెర్రీ టొమాటోస్ మీరు పిక్ చేసుకున్నట్టయితే ఇవి చాలా అర్లీగా హార్వెస్ట్ వచ్చేస్తుంది. సో మీరు కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెర్రీ టొమాటోస్ ఆన్ ద నంబర్ 4 అనమాట. నంబర్ 5 వచ్చేసి వాటర్ మెలన్ లేదా మాస్క్ మెలన్. క్యాంటలోప్ కానీ వాటర్ మెలన్ కానీ మీరు నాటుకోవచ్చు జూలైలో. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. ద నెక్స్ట్ వన్ స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కదా. కొన్ని మీ గార్డెన్లో ఒకవేళ స్పేస్ ఉన్నట్టయితే కొన్ని స్వీట్ కార్న్లు కూడా మీరు గ్రో చేసుకోండి. తర్వాత నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయండి. ఈ సోరకాయ, బీరకాయ, కాకరకాయ. వీటన్నిటికీ బీరకాయకైతే 50 to 60 days హార్వెస్ట్ అని ఉంది. సో ఇన్ని తక్కువ రోజులు ఉంది కాబట్టి ఒకవేళ నా దగ్గర బీరకాయ లేదనుకోండి, ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు స్టార్ట్ ప్లాంటింగ్. ఒకవేళ ఇండోర్లో మన దగ్గర ప్లాంట్ ఉన్నా కానీ బయట మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయ కూడా 53 days టు హార్వెస్ట్ అని ఉందండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్ ఫర్ మీ టు ప్లాంట్. సోరకాయ కూడా అంతే అండి, 50 days టు హార్వెస్ట్ అని ఉంది. సో మనకి ఫ్రాస్ట్ డేట్ కంటే ముందే ఒకవేళ హార్వెస్ట్ వచ్చేస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు సో దెమ్ రైట్ నౌ ఇన్ జూలై అండి. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే సమ్మర్లో హాట్గా ఉంటుంది కాబట్టి చాలా వాటర్ వేయాలి. కుదిరితే రోజుకి 2 సార్లు వాటర్ చేయాలి. మళ్ళీ ఇవి బేబీ ప్లాంట్స్ కాబట్టి మల్చింగ్ బాగా చేయాలి. అప్పుడే మనకి ఈ హీట్ నుంచి కాపాడబడతాయి మొక్కలు, లేకపోతే ఎండకు ఎండిపోతాయి అన్నమాట. ఆకుకూరల విషయానికి వస్తే తోటకూర అండ్ మలబార్ స్పినాచ్ మనం నాటుకోవచ్చు అండి. అన్ని స్పినాచ్లు ఎండాకాలం రావు. మలబార్ స్పినాచ్ అంటే మన బచ్చల కూర, మేమైతే బచ్చల కూర అంటాం, మరి మీరేమంటారు? బచ్చల కూరను కూడా మనం చక్కగా
ఈ సమ్మర్లో జూలైలో నాటుకోవచ్చు అనమాట. ఈ సేజ్ అనేది ఐ డోంట్ నో ఇఫ్ యూ గ్రో సేజ్ కూడా యూ కెన్ డూ ఇట్. అండ్ వన్ మోర్ లీఫీ వెజిటేబుల్ ఐ రికమెండ్ ఈజ్ బేసల్ అండి. బేసల్ మనకి చాలా తొందరగా వచ్చేస్తుంది. సో బేసల్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్. ఒకవేళ అది సీడ్స్ అయ్యి ఫ్లవర్స్ అయ్యి అట్లా ఉంటే కూడా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో బేసల్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. ఫ్లవర్స్ విషయానికి వస్తే ఫ్లవర్స్ మనం జినియా కానీ బంతిపూలు కానీ ఇప్పుడు నాటుకోవచ్చు చక్కగా. సో నేనైతే జినియా నాటాలని అనుకుంటున్నాను. ఇవ్వండి జూలైలో నాటబోయే సీడ్స్. నేనేం నాటుతున్నానో మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ జుకినీ అండి. జుకినీ కూడా చాలా తొందరగా మనకి క్రాప్ వచ్చేస్తుంది కాబట్టి జుకినీ కూడా గ్రేట్ ఆప్షన్ టు డూ ఇన్ జూలై అండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఏదైనా నాకు చెప్పాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. బాయ్ బాయ్.